మరణాత ప్రభు నామమున శుభములు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం బైబిల్లో ఒక గొప్ప స్త్రీ జీవితం గురించి తెలుసుకుందాం. ఆమె పేరు దెబోరా. ఆమె ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, ఒక తల్లి, ఒక నాయకురాలు. ఇశ్రాయేలు చరిత్రలో స్త్రీలకు అత్యున్నత స్థానం తీసుకువచ్చిన ఆత్మీయ స్త్రీ ఆమె. దెబోరా జీవించిన కాలము న్యాయాధిపతుల కాలం. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు వారిని ప్రామిస్ ల్యాండ్కు నడిపించాడు. కానీ యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరలా విగ్రహారాధనలో పడ్డారు. దాని ఫలితంగా శత్రువులు వారిని దోచుకున్నారు, బాధ పెట్టారు. ఆ సమయంలో కానాను రాజు యాబీను మరియు అతని సేనాధిపతి సిసెరా ఇశ్రాయేలు వారిని బలహీనపరిచారు. సిసెరా వద్ద 900 ఇనుప రథాలు ఉండేవి. వాటితో ఇశ్రాయేలు వారికి ఎదుర్కోవడం అసాధ్యమైంది. అలాంటి కష్టకాలంలో దేవుడు వారికి ఒక స్త్రీని లేపాడు. ఆమె దెబోరా. దెబోరా ఒక తాటి చెట్టు కింద కూర్చుని ఇశ్రాయేలులకు తీర్పు చెప్పేది. అంటే ప్రజలు తమ సమస్యలు, వివాదాలు మరియు ఆత్మీయ ప్రశ్నలతో ఆమె దగ్గరకు వచ్చేవారు. ఆమె కేవలం ఒక న్యాయమూర్తి మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని చెప్పే ప్రవక్త కూడా. ఒకరోజు దేవుడు దెబోరా ద్వారా బారాకుకు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు 10,000 మంది సైనికులను తీసుకుని తాబోరు కొండపైకి వెళ్ళుము. నేను సిసెరాను నీ చేతిలో అప్పగిస్తాను అని దేవుడు చెప్పాడు. అని బారాకు భయపడ్డాడు. అతను అన్నాడు, నీవు నాతో వస్తేనే నేను వెళ్తాను, లేకుంటే నేను వెళ్ళను. దెబోరా భయపడకుండా సమాధానం ఇచ్చింది, నేను నీతో వస్తాను, కానీ విజయం నీదు కాదు, గౌరవం నీకు కాదు. దేవుడు సిసెరాను ఒక స్త్రీ చేతిలో అప్పగిస్తాడు. బారాకు సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది. సిసెరా 900 రథాలతో వచ్చాడు. కానీ దేవుడు గందరగోళం చేశాడు. ఆ సమయంలో సిసెరా తన రథం వదిలి కాలినడకన పారిపోయాడు. సిసెరా పారిపోతూ యాయేలు అనే స్త్రీ గుడారంలోనికి వెళ్ళాడు. అక్కడ సిసెరా నిద్రపోయాడు. యాయేలు ఒక సుత్తి తీసుకుని అతనిని చంపివేసింది. అలా శత్రు సేనాధిపతి సిసెరా మరణించాడు. దెబోరా చెప్పిన ప్రవచనం నిజమైంది. ఈ విజయాన్ని ఒక స్త్రీ చేతిలో దేవుడిస్తాడు. విజయానంతరము దెబోరా మరియు బారాకు కలిసి దేవునికి స్తోత్ర గీతం పాడారు. ఈ గీతము దేవుని శక్తిని, విశ్వాసుల ధైర్యాన్ని స్మరింపజేస్తుంది. ఆ గీతములో దెబోరా తనను ఇశ్రాయేలుకు తల్లి అని పిలిచింది.